15,000 అంగన్వాడీల ఉన్నతీకరణ. అంటే ప్రస్తుతము స్కూళ్ళలో, పాఠశాలల్లో నడుస్తున్నటువంటి అంగన్వాడీ కేంద్రాలను ఉన్నతీకరించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పూర్వ ప్రాథమిక విద్యా పాఠశాలలుగా కేంద్రాలు, భవనాలన్నింటికీ ఒకే రంగు, ఒకే డిజైన్ కార్యాచరణ రూపొందించిన శిశు సంక్షేమ శాఖ. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల భవనాల్లో కొనసాగుతున్న దాదాపు 15,000 అంగన్వాడీ కేంద్రాలను తొలిదశలో ఉన్నతీకరించనున్నారు. అంగన్వాడీ కేంద్రాలను పూర్వ ప్రాథమిక విద్య, ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి వీటిని అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో కార్యాచరణను రూపొందించింది. 3 నుండి 6 సంవత్సరాల లోపు చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యను అందించనుంది. అంగన్వాడీ కేంద్రాల్లోనే చిన్నారులకు అక్షరాలు, పదాలను నేర్పించడం ప్రారంభిస్తే పాఠశాలలో చదవటం, రాయటం లాంటి ఇబ్బందులను అధిగమించవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తూ వాటిని ఆదర్శంగా తీర్చిదిద్దాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులు అంగన్వాడీ కేంద్రాల ఉన్నతీకరణ వివరాలను మంత్రికి వివరించారు. అంగన్వాడీ టీచర్లకు శిక్షణ. అంగన్వాడీ టీచర్లకు పూర్వ ప్రాథమిక విద్యా బోధనపై శిశు సంక్షేమ శాఖ శిక్షణను ప్రారంభించింది. జిల్లాకు 10 మంది చొప్పున 330 మంది టీచర్లకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించగా ఇప్పటికే 165 మందికి పూర్తి అయింది. మరో 105 మంది శిక్షణలో ఉన్నారు. మూడో దశలో మిగిలిన 60 మంది టీచర్లకు శిక్షణ ఇవ్వనుంది. అనంతరం వీళ్ళంతా జిల్లాలోని మిగిలిన టీచర్లకు శిక్షణ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ శిక్షణా కార్యక్రమాలను ఆగస్టులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. బాలల విద్యపై ఇప్పటికే పనిచేస్తున్న పలు సంఘాలు, ఎన్జీఓలతో కూడిన కమిటీ సిలబస్ ప్రత్యేక మాడ్యూళ్లను ఖరారు చేసింది. కొత్త సిలబస్ ఆధారంగా పుస్తకాలను కూడా ముద్రిస్తోంది. వస్తువులు, పుస్తకాల కోసం 30 కోట్లు. పూర్వ ప్రాథమిక విద్యా బోధనలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో కుర్చీలు, ఆటపాటల వస్తువులు, పుస్తకాల కోసం ప్రభుత్వం 30 కోట్లు ఖర్చు చేయనుంది. అంగన్వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదైన 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల లోపు పిల్లలకు ప్రత్యేక యూనిఫామ్ ఇవ్వనుంది. ఇందుకోసం డిజైన్ను పరిశీలిస్తుంది. అంగన్వాడీ భవనాలన్నీ ఒకే రంగు, ఒకే డిజైన్ ఉండేలా ప్రణాళికలు తయారు చేస్తుంది. పిల్లలను ఆకట్టుకునేలా భవనాలను పెయింటింగ్ వేస్తూ గర్భిణీ బాలింతలకు సూచనలు ఇచ్చేలా వివరాలను పొందుపరచనుంది. కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని, మరుగుదొడ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం శిశు సంక్షేమ శాఖ ద్వారా మొబైల్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటు పైన అధ్యయనం చేస్తుంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను పరిశీలించింది.